హాయ్ అండి, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్లో. మాకు తెలిసిన వాళ్ళు రొయ్యలు ఇచ్చారండి. మా అబ్బాయి పుట్టినరోజు అయితే ఆ రోజు ఇచ్చారండి. పెడదాం అనుకున్న వీడియో పెట్టలేకపోయాము. అదిగోండి పైన ఐసేసి ఉంది. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఆ రొయ్యలు. మా అమ్మాయి నేను తీసుకెళ్ళి చేస్తాలే నీకు ఇంటికాడ పని అవుదానని పట్టుకెళ్ళిందండి. మా అమ్మాయి తెలిసిన వాళ్ళను వాళ్ళ బాబాయ్ అంట వాళ్ళ చుట్టాలు వాళ్ళిద్దరు కలిసి చేశారండి చేపలు. అదిగోండి ఆ పైన అంతా వేసేసారు. చేప పాడవకుండా రొయ్యి పాడవకుండా వేసారండి. మా అబ్బాయి పుట్టినరోజుకి ఆ రోజు ఇచ్చారండి. అవి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. చిన్న రొయ్యి ఇంకా పెద్ద తయారవ్వలేదు. చిన్న రొయ్యి ఇచ్చారండి. పెడదాం అనుకున్న వీడియో పెట్టలేకపోయానండి. అవి శుభ్రంగా బాగు చేసుకోవాలండి. తోకలు తలకాయలు మొత్తం నీట్గా బాగు చేసుకోవాలండి. అదిగోండి మా పూజమ్మ తెలిసిన ఆయనను వాళ్ళ చుట్టాలును మా పూజమ్మ కలిసి బాగు చేస్తున్నారండి. అవన్నీ వలవటం చాలా లేట్ అండి. చిన్న పాప ఉంది, అయినా కూడా చిన్న పాపని వాళ్ళ మామకి ఇచ్చి అవన్నీ బాగు చేసిన ఇంటి పని కదా, నాకు బోళ్ళు పని ఉంది ఇంటి దగ్గర పుట్టినరోజు అని ఆ రోజు తెల్లారి నాకు పని అవగా మా అమ్మాయి అవన్నీ కూడా శుభ్రం చేసిందండి. ఆయన వేసుకుని నీట్గా వాళ్ళిద్దరు చేశారండి. అవన్నీ ఒలిసి అదిగోండి మొత్తం నీట్గా శుభ్రంగా ఒలుసుకోవాలండి. పొట్టు లేకుండా అవి తోకలు తలకాయలు అవన్నీ శుభ్రంగా నీట్గా చేసుకోవాలండి. తినాలంటే ఎంత శుభ్రం చేసుకుంటేనే అవుద్దండి. అదంతా నీట్గా చేసుకోవాలండి. అవన్నీ కూడా శుభ్రంగా పప్పు అంతా నీట్గా ఒలవాలండి. చాలా టైం పడుద్ది. ఒలుసుకుని నీట్గా వండుకోవాలండి. అవన్నీ కూడా ఆ తోకలు తలకాయలు అదంతా చెక్కి పాడవకుండా ఇది ఐసేసి పంపించారండి. ఆ ఐసేసి అవి మొక్క చెదరకుండా ఇంకా అంతకుముందు పెద్దవి పంపించారండి. తర్వాత అప్పుడు తయారవ్వలేదు కాబట్టి చిన్నవి పంపించారండి. మా అబ్బాయి పుట్టినరోజు అంటే పంపించారండి ఆ రొయ్యలు. అవిగోండి చూడండి ఎలా ఒలవాలో ఏంటో. అవి చాలా జాగ్రత్తగా ఒలవాలండి, లేకపోతే అంత చేతికి పొడుచుకుంటాయండి. అవి సూదుగా ఉంటాయి, ముళ్ళలాగా చేతితో దిగిపోతాయండి. చాలా జాగ్రత్తగా తీస్తేనే ఇదిగా ఉంటుందండి రొయ్య. అదంతా ఇట్లా కొంకెళ్ళు వేసి ఉంటాయండి. అవన్నీ గుచ్చుకుంటాయండి. పిల్లని పడుకోబెట్టి అవన్నీ నువ్వేం చేస్తావు అని అప్పుడు